రైట్గా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మిస్ వరల్డ్ పోటీలపై వచ్చిన సంచలన ఆరోపణలో నిజమేంతో తేల్చేందుకు డీజీ శిఖా గోయల్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలపై విచారణకు సీనియర్ ఐపీఎస్లతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. రెమా రాజేశ్వరి, సైబరాబాద్ ఎస్బీ డీసీపీ సాయిశ్రీ నేతృత్వంలో కమిటీ విచారణ చేపట్టింది. ఇక పోటీల నిర్వహణపై కంటెస్టెంట్ల నుంచి సమాచారం సేకరిస్తుంది. మిల్లా మాగి ఆరోపణలో నిజమెంత అన్నదానిపై దర్యాప్తుల్లో తేలనుంది. కాగా నిన్న షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మిస్ వరల్డ్ పోటీల నుంచి ఓ అభ్యర్థి వైదొలిగింది. 74 ఏళ్ల మిస్ వరల్డ్ పోటీల చరిత్రలో కంటెస్టెంట్లు ఇలా మధ్యలో వైదొలగడం ఇదే తొలిసారి. బ్రిటన్ కు చెందిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగి అనూహ్యంగా ఈ పోటీల నుంచి వైదొలిగింది. ముందు ఆమె వ్యక్తిగత కారణాల వల్ల పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ ఆ తర్వాత ఆమె సంచలన ఆరోపణలు చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు నెట్టింట వాడి వేడి చర్చ నడుస్తోంది. ఇక 24 ఏళ్ల మిల్లా మాగి గతేడాది మిస్ ఇంగ్లాండ్ టైటిల్ గెలుచుకుంది. దీంతో ఆమె ప్రస్తుతం భారతదేశం హైదరాబాద్ లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనడానికి వచ్చింది. మరో వారం రోజుల్లో ఫైనల్ పోటీలు నిర్వహించనుండగా ఇప్పుడు ఆమె హఠాత్తుగా వైదొలగడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ క్రమంలో తాను పోటీల నుంచి తప్పుకోవడానికి గల కారణాలు వివరించింది మాగి. మిస్ వరల్డ్ పోటీలో భాగంగా పోటీదారులను ఉదయం నుంచి రాత్రి వరకు మేకప్తోనే ఉండేలా చేస్తున్నారని, ఆఖరికి ఉదయం టిఫిన్ చేసే సమయంలో కూడా మేకప్ తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో నైట్ డ్రెస్లతో ఉండాల్సి వస్తుందని, కొన్ని కార్యక్రమాల్లో భాగంగా మేల్ స్పాన్సర్లతో కూర్చోవాల్సి వస్తుందని తెలిపింది. ఇక ధనవంతులైన స్పాన్సర్లను అలరించాలంటూ తమ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించింది. తనని వేశ్యలుగా చూస్తున్నారంటూ మాగి సంచలన ఆరోపణలు చేసింది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మిస్ ఇంగ్లాండ్ గా ఆరోపణలో నిజమెంత అనుకోవాలి? దానికి సంబంధించిన కమిటీ కూడా వేసింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ బ్రహ్మణి. తెలంగాణలో జరిగినటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందాల పోటీలకు సంబంధించి ఇంకా వారం రోజులు ఇక్కడ గడువు ముగియక ముందే ఆసియాకు సంబంధించినటువంటి మిస్ వరల్డ్ మధ్యలో తన యొక్క పోటీలను విరమించుకొని వెళ్ళిపోయింది. ఈ వెళ్ళిపోయిన సంబంధించినటువంటి మిస్ వరల్డ్ తన యొక్క ప్రాంతంలోనే ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి ఒక ఛానల్ ద్వారా ఒక మిస్ వరల్డ్ జరుగుతున్నటువంటి ఇబ్బందులు, దానికి సంబంధించినటువంటి విషయాలని స్పష్టంగా ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ అయితే జరుగుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే మిస్ వరల్డ్ పోటీలపై వచ్చినటువంటి సంచలన ఆరోపణలు నిజమైతే తేల్చేందుకు డీజీ శిఖోరి గోయల్ నేతృత్వంలో కమిటీ అయితే ఏర్పాటైంది. దీనికి సంబంధించి మిస్ గ్లాండ్ ఆరోపణపై విచారణకు సీనియర్ ఐపీఎస్ ప్రత్యేక బృందం అయితే ఏర్పాటు చేశారు. రెమా రాజేశ్వరి, సైబరాబాద్ ఏసీబీ ఎస్బీ డీసీపీ పాటు సాయిశ్రీ నేతృత్వంలో కమిటీ కూడా విచారణ చేపట్టింది. పోటీ నిర్వహణ కమిటీపై నుండి సమాచారం సేకరించి మింగ్లా మాగి ఆరోపణలు నిజమైతే దర్యాప్తులోను తేలనుందనేది తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే 1970 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందాల పోటీలు నిర్వహణలో ఇదే తంతంగా కొనసాగుతుందనేది గతంలో ఉన్నటువంటి మిస్ వరల్డ్ పోటీలో పాల్గొన్న అనేక మంది ఆరోపణలు చేశారు. కానీ ఈమె నేరుగా మీడియా ముందుకే వచ్చి ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. ఎవరైతే పాలకులు ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారాలకు కావచ్చు, దానికి సంబంధించిన ప్రపంచ దేశాల్లో ఎక్కడ తిరిగినా కూడా నిర్వాహకులు మానసికంగా ఒత్తిడి చేస్తున్నారు. దీనికి సంబంధించిన విషయాలు ఎప్పటికీ పునరావృతం కాకుండా చూడాలని పదే పదే గతంలో ఉన్నటువంటి మిస్ వరల్డ్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. కానీ అలాంటి విషయాలను పరిగణలోకి తీసుకోకుండా ఎవరైతే
ఈ మేనేజ్మెంట్ చేస్తున్నారో మిస్ వరల్డ్ సంబంధించిన ప్రోగ్రామ్స్ ని ఎవరైతే మేనేజ్మెంట్ చేస్తున్నారో ఆ మేనేజ్మెంట్ వారు ఎవరైతే పెట్టుబడిదారులు ఉండొచ్చు, వ్యాపారవేత్తలు ఉండొచ్చు, వారితో పాటు కలిసి టిఫిన్ చేయాలి, లేకపోతే ఈవినింగ్ సంబంధించినటువంటి డిన్నర్ లో కూడా కొంత ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళని తృప్తిగా చేయాలనేదే వాళ్ళు మానసికంగా ఒత్తిడి చేస్తున్నట్లు కూడా మిస్ వరల్డ్ ఈమె స్పష్టంగా ఒక మీడియాకు కూడా తెలిసింది. అయితే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అందాల పోటీల్లోని ప్రశాంత వాతావరణంలో తమకున్నటువంటి వ్యక్తిగతాలు, తమకున్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి శారీరకంగా మానసికంగా విస్తృతులే కాకుండా పూర్తి స్థాయిలోని ఎన్నికకు మాత్రము చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నిక జరుగుతుంది. ఈ విషయంగా జరిగిన పోటీలకు కూడా అందాల పోటీలో ఎన్నికైన వాళ్ళు కూడా ఆహ్లాదకరమైన వాతావరణం కాకపోవచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి విషయాలను కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువత ముందుకు పోవాలి, ప్రతి పోటీలో పాల్గొనడానికి యువత ఆదర్శం తీసుకోవాలని వాళ్ళని సంబంధించినటువంటి ప్రపంచ దేశాల పోటీలో పాల్గొనాలనేదే ఈ మిస్ వరల్డ్స్ ఎక్కడికి పోయినా చెప్తారు. కానీ ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి మిస్ వరల్డ్ పోటీల్లోని గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వాళ్ళు మానసికంగా ఇబ్బంది పెడుతూ తమని వేషల్లో చూస్తున్నారనేది ఓపెన్ గా మీడియాకు చెప్పింది. ఈ విషయంపై కన్క్లూజింగ్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది ప్రపంచ దేశంలో ఉన్న మేధావులు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్న ఒక చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇది నిర్వాహకులు చేస్తున్నారా లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఇంటర్నల్ పంచాయతీ అనేది తేలాల్సి రమణి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.